రేపే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఎల్లుండే విడుదల చేస్తామని చెప్పి రకరకాలుగా పేపర్లలో మీరు హెడ్లైన్లు, పేపర్లలో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి న్యూస్ ఛానల్లో స్టోరీలు, మీకు సంబంధించినటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికలు వారాల పాటు వేయించింది కదా. నిజంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఎంతో ఆశతోని ఎదురు చూసినది, కొండంత ఆశతోని ఎదురు చూసింది. నిజంగా మాకు న్యాయం చేస్తుంది కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎదురు చూసింది. కానీ తీరా చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున చివరి ఘట్టంలో ఒక తెల్ల కాగితాన్ని నిరుద్యోగుల ముందు పెట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లింది ఈ ప్రభుత్వం. ఈ జాబ్ క్యాలెండర్ చూసి స్కూల్ పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. మొన్న నాకు ఫోన్ వచ్చింది తెలంగాణ భవన్ నుండి. ఇక్కడ ఒక మిత్రుడు, అన్న జాబ్ క్యాలెండర్ వచ్చింది ఒకసారి చూడండి మీరు, ప్రెస్లో నేను మాట్లాడడానికి ఉంటుందని చెప్తే నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ను చూస్తే నా పక్కనే మా కజిన్ వాళ్ళ బాబు ఉన్నాడు, స్కూల్ పిల్లవాడి 5వ తరగతి. బాబా ఏం చూస్తున్నావు అంటే నేను జాబ్ క్యాలెండర్ చూస్తున్నా అన్నాడు. వాడు కూడా చూసిండు జాబ్ క్యాలెండర్. చూస్తే వాడు నవ్విండు. అరే ఎందుకు నవ్వుతున్నావు అంటే క్యాలెండర్ అంటే అలా డేట్ ఉండాలి కదా, డేటే లేదు, అది క్యాలెండర్ ఎట్లయితుంది అని అడిగింది. దాని తర్వాత నేను ప్రతి పేజు వెతికిన, సరే ఇది డేటు లేదు కాబట్టి ఇది క్యాలెండర్ కాదు, కనీసం జాబులన్నీ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేను మొత్తం ప్రతి లైన్ టు లైన్ చదివిన. ఇల్లు ఎక్కడైనా జాబులు ఉన్నాయా అని చెప్పేసి మైక్రోస్కోప్ పెట్టి చూసినా, భూతద్దం పెట్టి చూసినా కూడా ఇల్లు ఒక్క జాబ్ కూడా కనబడతలేదు. ఇది ఉద్యోగ క్యాలెండర్ కాదు, ఇది ఉత్తి క్యాలెండరు, ఉత్తిత్తి క్యాలెండరు, ఒళ్ళెక్కల క్యాలెండర్. ఇది సిగ్గుండాలే, ఇది జాబ్ క్యాలెండర్ అని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గుండాల. మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా కనీసం పాకు ఉంటుంది, మైసూర్ బజ్జీలో మైసూర్ లేకపోయినా బజ్జీ ఉంటుంది, బొంబాయి రవ్వలో బొంబాయి లేకపోయినా కనీసం రవ్వ ఉంటుంది. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఇలా జాబు లేదు, క్యాలెండరు లేదు. ఇది మీ జాబ్ క్యాలెండర్, ఉత్తి కాగితం ఇది. దీనికో ఆథెంటిసిటీ లేదు, దీనికో సిగ్నేటరీ లేదు, ఏది లేదు. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి జారుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జారుకునే క్యాలెండరు. మీ బాధ్యత నుండి మీరు తప్పించుకోవడానికి రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ అనే ఈరోజు యువత అంతా కూడా దీన్ని స్వీకరిస్తూ ఉన్నది. ఈరోజు ఇంతమంది యువకులు వచ్చేళ్ళు, నేను అసలు వాళ్ళకి చెప్పను కూడా చెప్పలే. నా ప్రెస్ మీట్ ఉన్నదని తెలుసుకొని వాళ్లకు వాళ్ళే అశోక్ నగర్ నుండి నా దగ్గరకు వచ్చారు. మీరు ఒక్కసారి గమనించండి, బీహార్ ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రం అంటారు కదా, అలాంటి బీహారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి వార్షిక క్యాలెండర్ ఇది, జాబ్ క్యాలెండర్. మీరు దీంట్లో గమనించండి, సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేటు, అదేవిధంగా ఇంటర్వ్యూ డేటు, ఫైనల్ రిజల్ట్స్ డేటు, దాని తర్వాత రిమార్క్స్. ఇట్లా బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో డేట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి, జాబ్ కైండ్ కూడా ఉంది. అదేవిధంగా మన పక్కన్నటువంటి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ మీరు ఒకసారి గమనించండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నెంబర్ ఆఫ్ డేస్. దాని తర్వాత కింద నోట్స్ కూడా ఉన్నాయి. దేర్ మే బి అడిషన్స్ ఆర్ డిలిషన్స్ టు ఎగ్జామినేషన్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్లానర్. The planner is tentative and published to enable the candidates to prepare themselves for the examination. The syllabus is available. It is available on the website and further departments అని చెప్పి కూడా
దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా కంప్లీట్గా డీటెయిల్గా కూడా వారు ఇవ్వడం జరిగింది. అట్లా అన్ని వివరాలు కూడా ఇది రిలీజ్ చేసి మళ్ళీ మిగతా ఫర్దర్ డీటెయిల్స్కి మీరు వెబ్సైట్కి కూడా వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ చూడండి మీరు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్లో నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్, డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని జాబ్ క్యాలెండర్ అంటారు, కానీ మీరు విడుదల చేసింది అది జాబ్ క్యాలెండర్ ఎట్లయితుంది? మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ అన్నారు. నిజంగా అట్లనే ఉన్నది ఇది పరిస్థితి.